హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఆలు ఉల్లికారం అండి. ఆలుతో మనము చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, సో అందులో ఒకటి ఆలు ఉల్లికారము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లికారము. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ ఇలా వేటిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. నోరు బాగా లేనప్పుడు, నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఆలు ఉల్లికారం చేసుకొని తినండి. నోటికి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లికారము ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరింత మందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడైతే నేను ఆలు తీసుకున్నానండి. ఆలుని అంతా కూడా పీల్ తీసుకోవాలి. లేదు వీటిని ముందుగా ఉడకపెట్టేసుకోవాలంటే కుక్కర్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నేను ఇక్కడైతే డైరెక్ట్గానే చేసేస్తున్నానండి. కుక్కర్లో ఉడకపెట్టే టైం లేనప్పుడు ఇలాగైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆలునంతా బాగా క్లీన్ చేసేసుకొని వాటిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేయాలి. ఇగోండి ఇలా పీల్ తీసుకున్న వాటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మనం డైరెక్ట్ ఉడకపెట్టేటప్పుడు దీన్ని 2 పార్ట్స్ చేసుకొని ఉడకపెట్టేసుకుంటే సరిపోతుందండి. మనము వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో వేసేయండి. ఇలా ఆలునన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్తో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. ఇందులో ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా బంగాళాదుంప ముక్కలను వేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ పోపు అంతా కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని వీటిని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకి అడుగంటకుండా ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి మూత మీద కొంచెం వాటర్ వేసామంటే మనకి ఆవిరి మీద ఈ బంగాళాదుంప ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోతాయండి. అవి ఉడికేలోపు మనం ఇక్కడ ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయనే వేసుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని మరీ మెత్తగా లేకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీకి పట్టేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయకూడదండి, ఇలాగే వేసుకోవాలి. అలాగే మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు చూసుకోండి. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలి. అప్పుడే మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు ఉడికిపోయా లేదో చూద్దాము. ఇప్పుడు మూత తీసేసుకోవాలి. ఇలా మనము ఆవిరి మీద ఉడికించడం వల్ల అడుగంటకుండా ఉంటాయి. అలాగే తొందరగా కూడా మనకి ఫ్రై అయిపోతాయండి. ఇగోండి ఆలు అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లికారం వేసుకుందాము. ఈ ఉల్లికారం అంతా వేసుకున్న తర్వాత మరి మెత్తగా లేకుండా పైన ఇలా కలుపుతూ రావాలి. ఇదంతా కూడా బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకోండి. ముందుగా ఆలు ఉడికించే టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పైన ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకి బంగాళాదుంప పొడి పొడిగా ఉంటుంది. అలాగే మనకి ఉల్లిగడ్డలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోతుందండి.
ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆలు ఉల్లి కారము రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. మీరు కూడా డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఉల్లి కారం ఏ విధంగా చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.